హనీ ట్రాప్ లేడీ జాయ్ జెమినియా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తీయటి మాటలు, తన అందచందాలతో మగవాళ్లను అట్రాక్ట్ చేస్తుంది. తన మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటుంది. సమాజంలో పలుకుబడి, డబ్బున్న వ్యక్తులే టార్గెట్ గా చేసుకుని ట్రాప్ చేస్తుంది. ముందుగా మెసేజ్లతో ముగ్గులోకి దించి ఆ తర్వాత పర్సనల్ గా కలుద్దామని చెప్తుంది. టెంప్ట్ అయి ముందడుగు వేస్తే అంతే సంగతి. మత్తుమందు ప్రయోగించి చనువుగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లకు కోట్లు కొల్లగొడుతుంది జాయ్. అయితే తిన కథలు చాలా ఉన్నాయి. తాజాగా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇది కాస్త నగర సిపి, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మధ్య వ్యక్తిగత వివాదంగా మారుతుంది. విశాఖకు చెందిన జాయ్ జెమియా అనే యువతి ఆన్లైన్లో డబ్బున్న వారిని ప్రలోభపెట్టి వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు దండుకుంటుందన్న సమాచారంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసును విచారిస్తున్నారు. ఈ కోవలో మాజీ ఎంపీ హర్షకుమార్ మొదటి ముద్దాయికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగినట్లయింది. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అని అటు పోలీసులు, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్ఆర్ఐ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లోతుగా విచారణ చేసిన అనంతరం ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందని పోలీసులు ఓ ఫారెస్ట్ అధికారితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొంతమంది బాధితులు ఈ కేసులో ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ కేసు అంతా కొలిక్కి వచ్చింది అనుకుంటున్న తరుణంలో అమలాపురం ఎంపీ హర్షకుమార్ బాంబు పేల్చారు. ఈ కేసులో జాయ్ జెమియాకు ఎటువంటి సంబంధం లేదని, ఆమెకు వ్యతిరేకంగా పోలీసులు ఎటువంటి ఖచ్చితమైన సాక్ష్యాధారాలను చూపలేదని ఆరోపించారు. కేవలం చిన్న చిన్న అంశాలను పరిగణలోకి తీసుకుని ఆమెను అరెస్టు చేశారని, ఆమె అమాయకురాలని వెల్లడించారు. దీంతో నగరవాసులతో పాటు పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మరోవైపు ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతుందని చెబుతూనే హర్షకుమార్ కుమారుడికి జాయ్ జెమియాకు ఉన్న పరిచయాలపై కూడా విచారణ జరుగుతోందని సిపి తెలిపారు. అందులో వేణురెడ్డి చాలా ముఖ్యం. ఇంకొకడు కిషోర్, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా కిషోర్ బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇంకా కనీసం ముగ్గురిని మేము ఐడెంటిఫై చేసాం. మేము త్వరలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కొందరు విక్టిమ్స్ త్వరలో బయటికి వస్తారని నేను అనుకుంటున్నాం. మా అంచనా ప్రకారం అట్లీస్ట్ 10 మంది మోసపోయారు, ఇఫ్ నాట్ మోర్. హనీ ట్రాప్ కేసులో హర్షకుమార్ వ్యాఖ్యలపై కూడా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఈ కేసులో ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, హనీ ట్రాప్ వ్యవహారంలో ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 10 మందికి పైగా బాధితులు ఉన్నారని, ప్రధాన నిందితులైన జాయ్ జెమియా, వేణురెడ్డి, కిషోర్లను అరెస్ట్ చేశామని, మరో ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఇక ఈ హనీ ట్రాప్ వెనుక ఏపీ బీజేపీ యువనేత ఉన్నట్లు వార్తలు వచ్చాయి. జాయ్ జెమియాతో బీజేపీ యువ నాయకుడు ఫోన్ సంభాషణలు లీక్ అయ్యాయి. అలాగే జెమియాతో యువనేత కలుస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే అతనికి బీజేపీతో సంబంధం లేదని తమ విచారణలో తేలినట్టు కమిషనర్ వెల్లడించారు. దీంతో ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందోననే ఆసక్తి విశాఖ వాసుల్లో నెలకొంది. హనీ ట్రాప్ వ్యవహారంలో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ ఈ కేసులో విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని సిపి మాటల ద్వారా అర్థమవుతోంది. దీంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ రంగంలోకి దిగడంతో పోలీసులు కూడా కేసును మరింత పకడ్బందీగా విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు.